వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. 2026వ సంవత్సరం ఆగస్టు నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా అష్టమంలో శని, సప్తమంలో రాహువు, కానీ ఏకాదశంలో కుజుడు. చూడండి, ప్రతి వాళ్ళకు కూడా అనుభవంలో చూసుకోండి. పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా స్థలమో ఇల్లు కొనటమో కట్టడమో చేస్తారు. ఇది ఎవరైతే చేస్తారో తనని మించిన ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు వల్ల అప్పులు అవుతాయి, అప్పుల వల్ల కష్టాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మరి ఏకాదశిలో కుజుడు ఉండటం గృహప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. రాహుకేతువుల మధ్య గ్రహాలు పడ్డాయి, కాలసర్ప దోషం ఉంది. అష్టమంలో కుజుడు ఉన్నాడు, ప్రాణకంటకుడు. అప్పుల వల్ల ప్రాణం తీసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఎంతో విపరీతమైన కష్టం. ఇంకా 2 సంవత్సరాల 3 నెలలు ఉంది. ఈ 2 సంవత్సరాల 3 నెలల లోపల ఈ రాశివాళ్ళు కష్టపడి ఒక ఇల్లు కొనుక్కొని కట్టుకొని చివరికి అప్పులు చేసుకొని బాకీలు తెచ్చుకొని బయటపడటానికి చాలా అవకాశం ఉంది. కానీ ఈ రాశివాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం చేయాలి. సూర్యపుత్రో యమశ్చ సహా. మరి ఈ శనికి సూర్యుడి యొక్క కుమారుడు శని. కాబట్టి ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో అప్పుడు శని వాళ్ళని ఎప్పుడు కూడా పట్టదుట, శని ఎప్పుడు కూడా వేధించదుట. ఎట్లాగంటే కొడుకు పరమ దుర్మార్గుడు అయితే శనికి సూర్యుడికి పడదు, ఇద్దరికి కూడా శత్రుత్వం. అయితే ఇక్కడ చాలా విశేషమైన మాట చెప్పాలి. ఏమిటయా అంటే, కొడుకు పరమ దుర్మార్గుడు, తండ్రి మంచివాడు, ఎక్కడ పట్టినా వేధించుకొని తింటాడు. వాడి గురించి ప్రాణం తీసుకుందామన్నంత విరక్తి కలుగుతుంది. తండ్రి ఎంతటి మంచివాడు, కొడుకు అంతటి దుర్మార్గుడు అవుతాడు. కానీ తండ్రి ఏమనుకుంటాడు, వీడికి ఇంకా జ్ఞానం రాలేదు, ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా కొన్నాళ్ళకి బుద్ధి వస్తుంది, వచ్చి పడేసి చావగొట్టినా, ఇంట్లో రూపాయి లేకుండా తీసుకుపోయినా, బంగారంతో సహా తెగ నమ్ముకున్నా, ఆస్తులు మొత్తం తన్ని రాయించుకున్నా ఎవరికి కొడుక్కే ఇచ్చాగా అంటాడు. తనకు తింటానికి తిండి లేకపోయినా మొత్తం కొడుకు కాజేసినా వాడు ఒక పూట అన్నం తినలేదు అంటే ఈ తండ్రి బాధపడతాడు. అందువల్ల సూర్యపుత్రో యమశ్చ సహా, సూర్యుడు కుమారుడు శని. ఆ శని అష్టమంలో పడ్డాడు.
వీళ్ళు ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఉదయం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మతో సమానం. మరి మధ్యాహ్నం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే పరమేశ్వరుడితో సమానం. సాయంత్రం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే విష్ణుమూర్తితో సమానం. కాబట్టి ప్రతిరోజు 3 వేళలా సూర్య నమస్కారం చేయటం చాలా మంచిది. ఇట్లా సూర్య నమస్కారం చేయటం, ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అర్చించడం, ఇది చాలా అవసరం. ఈ సింహరాశి వాళ్ళు ఈ చెప్పింది చేయకపోతే చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు పడతారు. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే కుజుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి ఒకటి, కన్యాదానం ఒకటి, ఇటువంటి దానాలు విశేషమైన పుణ్యఫలాలను ఇచ్చేటువంటి దానాలు. కానీ ఇటువంటి దానాలు ఎవరు చేయటలేదు. దానాలు చేయకపోగా అందమైన ఆడపిల్లని హింసించటం, కనీసం 10 సంవత్సరాల లోపల పిల్లల్ని కూడా చెడగొట్టడం, ఇట్లాంటి మహాపాపమైన పనులు చేయటం వల్ల ఏలినాటి శనిలో ఎంత పుణ్యం చేసినా, ఎంత గ్రహశాంతులు చేసినా ఆ 7 సంవత్సరాల 6 మాసాల లోపల పడరాని కష్టాలన్నీ పడి చివరికి బతికి బయటపడతావా అన్నంత పరిస్థితి బాగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. మీకు ఇప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బు బాగా సంపాదిస్తారు. ఇప్పుడు వచ్చే సంపాదన కంటే ఎక్కువ సంపాదన వస్తుంది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును. మొన్న ఈ మధ్య ఒకటి చెబుతున్నారు, కోటీశ్వరుడు ఓ పిల్ల కావాలని కోరుకున్నాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆ పిల్ల ఇతని మాటలకు లొంగలేదు. చంపి ముక్కలు ముక్కలుగా నరికాడు. ఏమన్నా వచ్చిన ప్రయోజనం ఉందా? ఎప్పుడు కూడా ఎవడు ఎంత పుణ్యం చేసుకుంటాడో వాడికి తగినటువంటి భార్య దొరుకుతుంది అని శాస్త్రం చెప్పింది. ఏమిటంటే ఒక గుడ్డ కొనుక్కొని కొన్నాళ్ల పాటు కట్టుకొని ఆ గుడ్డ రంగు పోయిందనో చిరిగిందనో అవతల బారేసి వేరే గుడ్డ కొనుక్కుంటారు. కొత్త గుడ్డ కట్టుకుంటారు, పాత గుడ్డ పారేస్తారు. ఇవాళ ఆడ మనిషి అంటే అందం ఉన్నంతకాలం అనుభవించి తరువాత ఆ ఆడ మనిషిని వదిలిపెట్టడం, పరస్త్రీ వ్యామోహం కలగటం, ఇటువంటి దుర్గుణాల వల్ల మన భారతదేశం, మన హిందూ మతం అనాది మతం. ఈ అనాది మతంలో ఇటువంటి పనులు జరగటం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషికి ఒక్కడే భర్త. ఈ విధమైన పద్ధతులు అనాది మతం నుంచి గృహస్థాశ్రమ ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని తప్పి సంచరించడం చేత అనేక రకాలైన బాధలు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఎవడు ఏ తప్పుడు పని చేస్తాడో వాడికి తగిన పరాభవం తప్పదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు, ఎందుకంటే ఇది గోచారం, ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. మిగతా 75 వంతులు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాని మీద జరుగుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఎటువంటి దోషాలుంటే దానికి తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం. స్వస్తి.